విశాఖలో హుద్హుద్ బాధితులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నివాస గృహాలు మంజూరు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా ఆ ఇళ్లలో ఉంటున్న వారు ఖాళీ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. భయపెట్టి ఖాళీ చేయించేందుకు అధికారులతో కరెంటు మీటర్లు కట్ చేయించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ఇళ్లలో నుంచి బయటకు తరిమేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మా గత ప్రభుత్వంలోని ఉండేటప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ ఆదేశాల మేరకు అర్హులని చెప్పి మాకు హౌసులు ఇచ్చారు సార్. అక్కడ మాకు ఉదుతుల ఇల్లులు పోయిన ఇల్లులకే ఇచ్చారు సార్. ఇక్కడ మాకు పైనాపిల్ కాలనీలోని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్ మేము నివాసము. సడన్గా ఈరోజు వచ్చి మాకు కరెంటు మీటర్లు కట్ చేసి మమ్మల్ని చాలా ఆందోళన గురి చేసి మేము ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు సార్. కారణం అడిగామనుకో అధికారులు చెప్తున్నారు, మాకు పై అధికారులు చెప్పారు మేము తీసేస్తున్నాము కరెంట్ అని అంటున్నారు. అడ్డుకున్నందుకు మొన్న 3 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళడం కూడా జరిగింది సార్. జగన్ ఇచ్చారండి మాకు. జగన్ హయాంలో అక్రమానికి విజయ నిర్మలా గారు మాకు ఇచ్చారండి. ఆ ఇస్తే మేమేమొచ్చి పైనాపిల్ కాలనీలో ఉంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 3 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాము, ఇంటి పన్ను కట్టుకుంటున్నాము, అక్కడే ఉంటున్నాం. కానీ ఏ ప్రభుత్వం మాకైతే నీళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదండి. మేమే సమకూర్చుకున్నాం, మేమే అందరూ డబ్బులు వేసుకొని మేము నీళ్ళు తెచ్చుకొని ఉంటున్నాం. అలా ఉంటుండగా ఇప్పుడు ఏమొచ్చి తొందరగా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసిమని ఆ ప్రభుత్వం ఇచ్చిన చెల్లవని ఇప్పుడు ఒప్పుకోవట్లేదండి. మా అందరినీ బయటకు తోసేస్తున్నారు. ఆల్రెడీ ఇల్లు కరెంటు మీటర్లు కట్ చేశారు. మేము సడన్గా బయటకు వస్తామని చెప్పి బయటకు వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి మిగతా వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఆల్రెడీ పోలీసులు అక్కడ చాలా ఉన్నారని కొంతమంది వరకు వచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వలేదు. మాది మొన్న శనివారం వచ్చి చెప్పా చేయకుండా ఇంట్లో ఉన్న కింద మీటర్ల బోర్డుల పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బయట నుండి గెళ్ళ పెట్టేసి పోలీస్ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతోనే మొత్తం ఇల్లులన్నీ ఖాళీ చేయించడానికి మీటర్ బోర్డులన్నీ కట్ చేస్తున్నారండి. కట్ చేసేసుకున్నారు. కట్ చేసి సుమారుగా 10వ బ్లాక్లో 15 మీటర్ల దాకా పట్టుకొని వెళ్ళిపోయారని అడిగామని చెప్పి మా మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేసి మమ్మల్ని లోపల పంపించడానికి మమ్మల్ని అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసి తిరుగుతున్నారండి. ఏమైనా అడిగితే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లులన్నీ, జగన్ గవర్నమెంట్లో ఇచ్చిన ఇల్లులన్నీ తప్పు, మీకు అవి అర్హులు కాదు అని చెప్పేసి అంటున్నారండి.